వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మై సెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్స్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించి 10 MCQs గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడగడం జరిగింది. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, వీడియో పాస్ చేసి గెస్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్, ద పర్స్యూయెంట్ టు ద రిపోర్ట్ ఆఫ్ హెచ్ఎన్ సన్యాల్ కమిటీ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 వాజ్ పాస్డ్. సో హెచ్ఎన్ సన్యాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే 1971లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇది రైటు. సో ఇక్కడ జస్ట్ ఈ థర్డ్ ఆప్షన్ చూడండి, దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో దట్ ఆన్సర్ దీంట్లో అయినా ఉంటుంది. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్ అనేది తప్పు. సో మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లో ఈ సివిల్ అండ్ ఆల్సో క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అనే దాని గురించి డిఫైన్ చేశారు. సో దట్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 1 and 2 అనేది రెండిట్లోనూ ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో జస్ట్ మనం 4th ఆప్షన్ రైట్ ఆర్ రాంగ్ అని చూసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇన్ ఇండియా ద పార్లమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పవర్స్ టు మేక్ లాస్ ఆన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి ఏవైనా యాక్ట్స్ చేయాలన్నా, చట్టాలు చేయాలంటే పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి. సో దట్ ఆప్షన్ 4 అనేది రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. సో సెకండ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ కూడా కరెక్ట్ అని అడిగారు. సో మనకి కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇది కూడా ఇంపీచ్మెంట్కి సంబంధించి. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, వీడియో పాస్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది గెస్ చేయండి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకసారి చూద్దాం. సో జస్ట్ కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, కొన్ని టెర్మినాలజీస్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కెనాట్ బి రిజెక్టెడ్ అని ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ అని ఇచ్చాడు. రైట్, ఇటువంటి చిన్న చిన్న టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గమనిస్తే ఈజీగా ఆన్సర్ని ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు. సో ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆప్షన్, ద మోషన్ టు ఇంపీచ్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా cannot be rejected by the speaker of the Lok Sabha as per the Judges Enquiry Act. సో ఇక్కడ can be rejected. సో ఇక్కడ cannot be rejected అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. సో ఆప్షన్ 1 ఎలిమినేట్ చేయండి. సో ఆప్షన్ 1 ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్ అనేది ఎక్కడా లేదు. సో దట్ ఆప్షన్ 2ని మనం అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈవెన్ సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు జడ్జెస్కి సంబంధించి రిమూవల్ చేయాలంటే అక్కడ జస్ట్ ఇన్కాపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంది, కానీ దానికి సంబంధించి ఎటువంటి విధంగానూ కూడా డిఫైన్ చేయలేదు. సో దట్ ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ 3-4 ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దట్ ఆప్షన్ 3 అనేది మనకి రైట్ అనేది తెలుస్తుంది. సో ద డీటెయిల్డ్ ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ గివెన్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. సో మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లో ఉంది. రైట్, 4th ఆప్షన్ చూసుకుంటే, ఇఫ్ ద మోషన్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ ఈస్ టేకన్ అప్ ఫర్ ఓటింగ్, ద లా రిక్వైర్స్ ద మోషన్ టు బి backed by each house of the parliament and the supported by a majority of total membership the house and by not less than 2/3 of the total members of the present and voting. సో ఇక్కడ ఇంపీచ్మెంట్కి సంబంధించి ఓటింగ్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి చెప్పారు. సో స్పెషల్ మెజారిటీ ద్వారానే ఇది వేయాలి, దట్టు 2 హౌసెస్ సపరేట్గా వేయాలి. సో దట్ ఇక్కడ జాయింట్ సెషన్కి ఎటువంటి ఆస్కారం లేదు. సో ఆప్షన్ 4ను కూడా మనం రైట్ చేస్తే 3-4 ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా జ్యుడిషియల్ రివ్యూ ఎంప్లాయీస్. సో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జ్యుడిషియల్ రివ్యూ అనేసి జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండ్ ఆల్సో జ్యుడిషియల్ రిస్ట్రైంట్ అనేవి ఉంటాయి. సో దట్ మనకి ఇది 2017లో అడిగినప్పటికీ కూడా ఇది నిరంతరం న్యూస్లో ఉంటుంది. సో జ్యుడిషియల్ రివ్యూ అవ్వచ్చు, యాక్టివిజం, ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రిస్ట్రైంట్. సో దట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటని అడిగారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. సో సరైన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏం చూడండి. సో ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియరీ టు ప్రొనౌన్స్ అపాన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లాస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోను అదేవిధంగా లెజిస్లేచర్ ఏవైతే చట్టాలు చేస్తుందో అందులో రాజ్యాంగ పద్ధతిని, కాన్స్టిట్యూషనాలిటీని ప్రొనౌన్స్ చేయడానికి ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే దాన్ని సుప్రీంకోర్టు వినియోగించడం జరుగుతుంది. సో మెయిన్గా ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్షన్ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని తీసుకురావాలని, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇటువంటి అంశాల్లో ఎక్కువగా సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియల్ రివ్యూని వినియోగించడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం.
సో ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసెస్ గురించి కూడా మనం చూసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ నథింగ్ బట్ కేశవానంద భారతి కేసు అవ్వచ్చు, కిహోటో హలోహన్ కేసు అవ్వచ్చు, ఐఆర్ కోయిలహో కేసు అవ్వచ్చు, రైట్. ఇటువంటివన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ జ్యుడిషియల్ యాక్టివిజం అన్నారనుకోండి, విశాఖ గైడ్ లైన్స్ లేకపోతే ఎన్జాక్ సంబంధించినటువంటి కేసెస్, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ యాక్టివిజం కిందకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, with reference to Indian judiciary, consider the following statements. So any retired judge of the Supreme Court of India can be called back to sit and act as a Supreme Court judge by the Chief Justice of India with prior permission of the President of India. Option 2, a High Court in the India has the power to review its own judgment as the Supreme Court does. So ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అడిగారు. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 128లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ విత్ ద ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏ రిక్వెస్ట్ ఏ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ క్వాలిఫైడ్ టు బి ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో ఇఫ్ ఇన్ కేస్ హైకోర్ట్ జడ్జిని మనం తీసుకొచ్చినా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా అవ్వడానికి అన్ని క్వాలిఫికేషన్స్ను కూడా ఫుల్ఫిల్ చేయాలి అండ్ టు సిట్ అండ్ యాక్ట్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఇది సరైనటువంటి స్టేట్మెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 128 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఏ హైకోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డస్. సో సుప్రీం కోర్టుకి ఉన్నటువంటి అధికారాలు అయితే లేవు. సో ఇది జస్ట్ లిమిటెడ్ స్కోప్గా ఉంటుంది. సో సుప్రీం కోర్టు బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. సో దట్ ఆప్షన్ 2ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ఇండియా consider the following statement. Government law officers and legal firms are recognized as advocates, but corporate lawyers and patent attorneys are excluded from the recognition of advocates. Option 2, bar councils have the power to lay down the rules relating to legal education and recognition of law colleges. సో ఆ టైంలో బార్ కౌన్సిల్ ఎక్కువగా న్యూస్లో ఉండటం వల్ల ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దట్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సో బట్ ద కార్పొరేట్ లాయర్స్ అండ్ పేటెంట్ అటార్నీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద రికగ్నైజేషన్ యాజ్ అడ్వకేట్స్. సో ఈవెన్ కార్పొరేట్ లాయర్స్ అండ్ ఆల్సో పేటెంట్ అటార్నీస్ను కూడా లాయర్స్గా అడ్వకేట్స్గా రికగ్నైజేషన్ చేయొచ్చు, గుర్తించడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ 1 అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో ద బార్ కౌన్సిల్స్ have the power to lay down the rules relating to legal education and recognition of law colleges అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో దట్ ఏంటి సరైనటువంటి ఆన్సర్ అవుతుందంటే ఓన్లీ 2 మాత్రమే సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రొహిబిషన్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ద ఆర్డినరీ లాస్ కెనాట్ యాక్ట్ యాజ్ ప్రొహిబిషన్స్ ఆర్ లిమిటేషన్స్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ పవర్స్ అండర్ 142. It could mean which one of the following? So 4 options ఇచ్చారు. The decisions taken by the Election Commission of India while discharging its duties cannot be challenged in any court of law. Supreme Court of India is not constrained in the exercise of its powers by the laws made by the Parliament. In the event of grave financial crisis in the country, the President of India can declare financial emergency without counsel from the Cabinet. State legislature cannot make laws on certain matters without concurrence of Union legislature. సో మేజర్గా ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇఫ్ ఇన్ కేసు అక్కడ కంప్లీట్గా జస్టిస్ అందలేదు అంటే సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ని వినియోగించి పూర్తి న్యాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఇందులో అన్ని ఆర్టికల్స్ కూడా ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఆర్టికల్ ఇచ్చారు, ఇది సుప్రీంకోర్టుకి సంబంధించింది. ఇదేమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించి, ఇదేమో స్టేట్ రిలేటెడ్ లెజిస్లేచర్కి సంబంధించి. సో దట్ ఇక్కడ ఈజీగా మనం చేయొచ్చు. ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి సంబంధించింది కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్లేస్డ్ ద రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ అనేది ఎందులో ఇంట్రెన్సింగ్ పార్ట్గా ఉంటుంది? ఎందులో ఇంట్రెన్సింగ్ పార్ట్గా ఉంటుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఇంట్రెన్సిక్ పార్ట్గా ఉంటుంది. సో రైట్ టు లైఫ్ ఆర్టికల్ దేనికి సంబంధించింది? ఆర్టికల్ 21. సో ఈవెన్ రైట్ టు ప్రైవసీ అనేది ఏ కేసులో ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగిందంటే పుట్టస్వామి కేసులో గుర్తించడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గానే రీసెంట్గా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. సో దట్ ఆప్షన్ డి అనేది సరైనటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్స్ టు. సో మనకి ఆర్టికల్ 32లో 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయని చదువుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్గా. వన్ ఈజ్ ఎబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవరెంటో. సో ఇందులో ప్రొహిబిషన్కి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, జస్ట్ వీడియో పాస్ చేసి ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. సో ఆప్షన్ ఏ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ప్రొహిబిటింగ్ హిమ్ ఫ్రమ్ టేకింగ్ ఏ పర్టికులర్ యాక్షన్. ఆప్షన్ బి, పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు పాస్ ఏ లా ఆన్ ప్రొహిబిషన్. ఆప్షన్ సి, ద లోవర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేస్. ఆప్షన్ డి, ద గవర్నమెంట్ ప్రొహిబిటింగ్ ఇట్ ఫ్రమ్ ఫాలోయింగ్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ పాలసీ. సో మనకి ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ ఏదైతే ఉందో, లోవర్ కోర్ట్స్ తమ యొక్క అధికారాన్ని ఎక్కువగా వినియోగించేటప్పుడు హయ్యర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ రిట్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మీ అధికారాన్ని దాటారు కాబట్టి మీరు కంట్రోల్ అవ్వండి అనేసి ఈ రిట్స్ని జారీ చేస్తారు. సో దట్ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ అనేది ఎక్కువగా కోర్ట్స్కి రిలేటెడ్కి సంబంధించింది. సో దట్ ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించే ఇచ్చారు. ఆప్షన్ ఏ అవ్వచ్చు, ఆప్షన్ డి అనేది, ఈవెన్ ఆప్షన్ బి ఈజ్ రిలేటెడ్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నారు కాబట్టి ఈ మూడింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి ఏంటి, ద లోవర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొహిబిషన్. సో ఈ టైంలో సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు. స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ షెల్ వికేట్ హిజ్ ఆర్ హర్ ఆఫీస్ if he ceases to be a member of the assembly. Option 2, whenever the legislative assembly is dissolved, the speaker shall vacate his office immediately. సో సరైన స్టేట్మెంట్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అనేది సరైన స్టేట్మెంట్. ఇఫ్ he ceases to be a member of the assembly, automatically the speaker of legislative assembly shall vacate his office అనేది సరైనటువంటి స్టేట్మెంట్. ఆప్షన్ 2 చూడండి, whenever the legislative assembly is dissolved. సో ఇఫ్ ఇన్ కేస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయ్యిందంటే స్పీకర్ షెల్ వెకేట్ హిజ్ ఆఫీస్ ఇమీడియట్లీ అనేది తప్పు. సో స్పీకర్ ఎప్పుడు తన యొక్క ఆఫీస్ని వెకేట్ చేస్తారు అంటే నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ప్రొటెం స్పీకర్కి సంబంధించి ఎన్నికలు, స్పీకర్ని ఎన్నుకున్న వెంటనే స్పీకర్ తన పదవికి రాజీనామా చేయడం జరుగుతుంది. సో దట్ ఇమీడియట్గా ఇఫ్ ఇన్ కేస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయినప్పుడు రాజీనామా చేయరు, వేకేట్ అనేది అవ్వదు. సో ఆప్షన్ 2 అనేది తప్పు స్టేట్మెంట్. సో 1 ఓన్లీ అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి క్వశ్చన్, ద గవర్నర్ మేక్స్ ఏ కస్టమరీ అడ్రస్ టు మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇయర్. ఆప్షన్ 2, when a state legislature does not have a rule on particular matter, it follows the Lok Sabha rule on that matter. So which of the statements given above is are correct? సో సరైన స్టేట్మెంట్ ఏంటి, సో 1, 2 కూడా సరైన స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 176 అండ్ ఆల్సో ఆర్టికల్ 208లో దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి సో దట్ బోత్ 1 and 2 అనేవి సరైనటువంటి స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Option 1, it is the governor of the state who recognizes and declares any community of that state as a scheduled tribe. సో ఇఫ్ ఇన్ కేస్ షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించాలంటే గవర్నర్కి అధికారాలు ఉంటాయని చెప్పారు. ఆప్షన్ 2, ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ఏ స్టేట్ నీడ్ నాట్ బీ సో ఇన్ అనదర్ స్టేట్. సో ఇఫ్ ఇన్ కేసు ఈ స్టేట్లో ఎస్టీ కమ్యూనిటీగా గుర్తింపు పొందినటువంటి తెగ ఏదైతే ఉందో అది వేరే రాష్ట్రంలో గుర్తింపబడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో ఏది సరైనటువంటి స్టేట్మెంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క రికగ్నైజేషన్ అండ్ డిక్లరేషన్ అనేది అవసరం. సో దట్ ప్రెసిడెంట్ గవర్నర్ యొక్క కన్సల్టేషన్ అనుగుణంగా ఆ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్ను గుర్తించడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ 1 తప్పు అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమ్యూనిటీగా ఉంది, ఈవెన్ అది తెలంగాణలో కూడా ఎస్టీ కమ్యూనిటీగా ఉండాలి అనే రూల్ అంటూ ఏమీ లేదు. సో ద కమ్యూనిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ వన్ స్టేట్ మే నాట్ నెసెసర్లీ ఎంజాయ్ ద సేమ్ స్టేటస్ ఇన్ అనదర్ స్టేట్ అన్లెస్ స్పెసిఫల్లీ రికగ్నైజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ దట్ స్టేట్. సో ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం. సో 2 ఓన్లీ అనేది ఇక్కడ సరైనటువంటి ఆన్సర్. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో రేపటి క్లాస్లో ఇంకొక 10 MCQస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.